ఐరోపా దేశాల్లో వరుస రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదులు మధ్య ప్రాచ్యంలోని ఇరాన్లో ఏకంగా ఆ దేశ పార్లమెంటునే లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంటు భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళ సభ్యుడు సహా ముగ్గురు గాయపడ్డారు. దాడి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు పార్లమెంటును చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. లోపల ఉన్న ఉగ్రవాదులను బంధించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. అటు రాజధాని తెహ్రాన్కు 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన మరో ఉగ్రదాడిలో కూడా పలువురు గాయపడ్డారు. ఇరాన్ విప్లవ నాయకుడు దివంగత రొహల్లా ఖొమైనీ సమాధి కేంద్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఐసిస్ సహా తిరుగుబాటు దళాలపై జరిగే పోరాటానికి ఇరాన్ మద్దతిస్తున్నందున వారే ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఐరోపా దేశాల్లో వరుస రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదులు మధ్య ప్రాచ్యంలోని ఇరాన్లో ఏకంగా ఆ దేశ పార్లమెంటునే లక్ష్యంగా చేసుకున్నారు. పార్లమెంటు భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ భద్రతా దళ సభ్యుడు సహా ముగ్గురు గాయపడ్డారు. దాడి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు పార్లమెంటును చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. లోపల ఉన్న ఉగ్రవాదులను బంధించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. అటు రాజధాని తెహ్రాన్కు 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన మరో ఉగ్రదాడిలో కూడా పలువురు గాయపడ్డారు. ఇరాన్ విప్లవ నాయకుడు దివంగత రొహల్లా ఖొమైనీ సమాధి కేంద్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఐసిస్ సహా తిరుగుబాటు దళాలపై జరిగే పోరాటానికి ఇరాన్ మద్దతిస్తున్నందున వారే ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.